కృష్ణా నది జలాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రైతులందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఇది అన్యాయము. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నమే నీళ్ల గురించి మరి వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా అయితే లేదు. మరి కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఉన్నారు. ఇది అన్యాయం అని చెప్పి రైతులు కూడా నినాదిస్తూ ఉన్నారు. మేము ఈ 4 రోజుల నుంచి గ్రామాలు తిరుగుతూ ఉంటే గ్రామాలలో మంచి స్పందన వస్తూ ఉంది. మీరు స్వచ్ఛందంగా రండి అంటే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు రావడానికి. ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయమని అడుగుతున్నారు, కానీ మాకు వెహికల్స్ ఏమో దొరకట్లేదు. కొద్దిగా ఇబ్బందులు కూడా పెడతా ఉన్నారు అక్కడక్కడ. మా రైతులైతే స్వచ్ఛందంగా రేపు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ మాత్రం నల్గొండ చరిత్రలో నిలవబోతుంది. రేపు మీటింగ్ మాత్రం కేసీఆర్ గారి నుంచి. ఇవాళ ఇంకొకటి, ఈరోజు అసెంబ్లీలో ఇవాళ పేపర్లలో కూడా రావడం జరిగింది. మొన్నటి వరకు కాంగ్రెస్ వాళ్ళ మంత్రులు, ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఏమన్నారు, మేము ఎటువంటి విషయం కూడా మేము కేఆర్ఎంకి అప్పయ్యలేదన్నమాట. మరి కేఆర్ఎంకి అప్పయ్యనప్పుడు మరి మీరు ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏముంది అంటే ప్రజలను మభ్యపెట్టడము, పక్కదోవ పట్టించడానికి, అబద్దాలను నిజం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయము, మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నాడు, జగన్ రెడ్డి నీ దమ్ముంటే నువ్వు ఇప్పుడు వచ్చి చూడన్నాడు. మరి నువ్వు ఎందుకు ఈరోజు కేంద్ర బలగాలను ఎన్నిక తీసుకోవాలని మళ్ళీ ఇంకొక తీర్మానం ప్రవేశపెట్టాడు అంటే అబద్దాలతో ఈ ప్రభుత్వము కొనసాగుతూ ఉంది. ప్రజలు కూడా అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు అబద్దాల మీద వచ్చినారు కాబట్టి. నువ్వు ఇవాళ డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఎన్నెన్నో అబద్దాలు చెప్పుకొని అధికారంలోకి వచ్చినావు. ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. రేపు జరగబోయే ఈ చలో నల్గొండ సభ భారీ ఎత్తున విజయవంతంగా ముగుస్తోంది. రైతులు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. నేను కూడా ఈ సమావేశం ద్వారా రైతులకు కానీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఇది తెలంగాణ ముఖ్యంగా శ్రీశైలం నాగరం సార్ ఆయకట్టు కింద ఉన్న రైతుల యొక్క భవిష్యత్ ఇది. మీరందరూ కూడా విజ్ఞప్తి, మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ సభను విజయవంతం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా రేపు సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ.